ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం. ఆయనే పరంపర వైద్యులు సుభాష్ గౌడ. మరుగు మందు పెట్టి వాళ్ళ ఎంట తిప్పుకోవడం, ఇష్టానుసారంగా చేయడం. చూడండి, ఇది ఒకే ఆకు అన్ని రకాల మందు, కడుపులో ఎన్ని రకాల మందులు ఉన్నాయి అన్నిటిని విడుగుడు చేయగలుగుతుంది. ఏంటి దీని పేరేంటి? హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ మధ్య కాలంలో మరుగు మందు, నాకు తెలిసి వెనకటి నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం, కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మనుగడలకు వచ్చింది. చాలా మంది కూడా మరుగు మందు పెట్టి నన్ను వశపరుచుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు, అంటే ఎవరైనా నచ్చితే వాళ్ళకు తెలియకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మరుగు మందు పెట్టి వాళ్ళ ఎంట తిప్పుకోవడం, ఇష్టానుసారంగా చేయడం, ఇవన్నీ కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. మరి మరుగుమందు మరి లోపల కడుపుల్లో ఉంటుందట, గడ్డగట్టి ఉంటుందట, మరి దానికి ఏదో వెంట్రుకలు మొలవడము, ఇంకేదో జరగడము, ఇదంతా దానివల్ల ఇంకేదైనా అనారోగ్య సమస్యలు రావడం కూడా అవుతున్నాయని చెప్పేసి మనం విన్నాం. వాటన్నిటికి కూడా ఇక్కడ మనకు విరుగుడు మందు కూడా ఉంది, మరుగు మందుకు విరుగుడు. సో మరి ఇది ఎలా సాధ్యం నాకు కూడా తెలియదు. సో ఆ విరుగుడికి ఈరోజు దివ్యమైన ఒక ఔషధాన్ని మనకు పరిచయం చేయబోతున్నారు ప్రముఖ నాటు వైద్యులు, అందరికీ సుపరిచితులు. సో మనకు తెలిసే ఉంటుంది, మీకు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే సుభాష్ గౌడ గారు. సో ప్రస్తుతం మరి ఈ యొక్క నాటు వైద్యంతో మరి ఈ విరుగుడు ఎలా చేయగలుగుతాము ఏంటి అనేది మాత్రం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురూజీ నమస్తే. నమస్తే అండి. అసలు మరుగు మందు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అందరికి తెలుసు, ఈ జనరేషన్ కూడా తెలుసు. ఎందుకంటే మరుగు మందు అంటే అమ్మాయిలకు పెట్టుకోవడం, లేకుంటే అబ్బాయిలు అమ్మాయిలకు పెట్టడం, సో వర్షపరచుకోవడం, ఇష్టానుసారంగా ఇష్టం ఉంటే ఒక అమ్మాయికి పెట్టడం, వాడుకోవడం, శారీరకంగా ఆ అమ్మాయిని వాడుకుందాం అని చెప్పి ఇట్లా పెట్టుకుంటా ఉంటారు, నా ఎమ్మడి తిప్పించుకోవాలని, లేకుంటే ఆ అమ్మాయి దగ్గర డబ్బులు గుంజాలని చెప్పి ఒక బాగా సౌండ్ పార్టీలను పట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. మరి వీటన్నిటికీ విరుగుడు ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు, ఎలా ఏంటి? చూడండి, ఇది ఒకే ఆకు అన్ని రకాల మందు, కడుపులో ఎన్ని రకాల మందులు ఉన్నాయి అన్నిటిని విడుగుడు చేయగలుగుతుంది. ఏంటి దీని పేరేంటి? ఇది మేక మేనాకు. మేక మేనాకు. మేక అసలు దీని మెయిదు. ఎస్, కరెక్ట్, మేక మేనాకు. ఇది ఒక్కటే నాకు కూడా గుర్తుంది, మా తాత చాలాసార్లు చెప్తుండే మేక మేనాకు ఒకటి ఉంటుందిరా అని చెప్పి. ఈ ఆకు మేక మేయనాకు ఇది ఏ జీవిని మెయిదు తినదు. అవును, తింది అంటే కడుపులో గాని లోపల గాని ఎక్కడ ఏది ఉన్నాయి కూడా బయటకు వచ్చేయాలి, ఆత్మ చేయాల్సిండేది. ఆ తినిండేది ఉండేది పండేది మాత్రం ఇంక దీని సాహసం వద్దనే, అంత పవర్ఫుల్ మూలిక ఇది. చాలా మంది ఈ మధ్య నాకు మరుగు మందు పెట్టారని పోయి ఎక్కడ పడితే అక్కడ చెక్ చేసుకోవడము, ఏదో వాళ్ళు ఇచ్చింది వీళ్ళు ఇచ్చింది తాగి మళ్ళీ వచ్చింది, డబ్బులు ఊరికి వేస్ట్ అవుతుంది. వెరీ సింపుల్ గా ఈజీగానే ఈ చెట్టుతో చేసుకోవచ్చు. ఎట్లా? ఈ ఫస్ట్ మందు ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. అది కూడా ఎట్లా కన్ఫర్మ్ చేయాలి? చాలా మంది వచ్చి గ్యాస్ట్రిక్ ఉంటే నాకు మందు ఉంది అనుకోనేస్తారు. గ్యాస్ట్రిక్ కూడా కొన్ని ఆ లక్షణాలే కనిపిస్తాయి, అప్పుడు కూడా మందు ఉంది అనుకుంటాడు. అలా కాకుండా పర్ఫెక్ట్ గా మందు ఉన్న వాళ్ళకి ఏంటంటే సరిగా నిద్ర రాదు, ఆకలి కాదు, ఒకవేళ బలంత్రంతో తిన్న అరుగుదల కాదు, ఒంటికి ఎనర్జీ తాకత్ అనేది రాదు. ఎందుకంటే మందు పెట్టినప్పుడు అది ఇక్కడ గట్టు అలాగే ఉంటుంది, వీక్ గా ఉంటుంది, తినేది అరగదు కాబట్టి ఎనర్జీ అనేది రాదు. ఇంకా కొంతమందికి తలకి పెడితే ఎంటికలు ఉదిరిపోవడం, ఎక్కడో ఒంటికి పెట్టడం, శరీరం మీరు తాగే నీళ్లు, టీ, కాఫీ, స్వీట్లు, బిర్యానీలు, అదేవిధంగా కబాబులు, గోబీల్లో పెట్టేవాళ్ళు కొందరు, కేసరిబాత్లో పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. కడుపుకి ఏ విధంగా ఎలా అయినా పెట్టింది మనం చెక్ చేసుకోవాలంటే మునగాకు పిక్క వచ్చి బాగా పులిమి మన చేతిలోకి రసం పిండుకున్నామంటే ఒక 30-40 సెకండ్లు, 1 నిమిషం లోపల ఫుల్గా గడ్డు కట్టి ఆ ప్లేస్ నల్లగా అయిపోద్ది. అలా నల్లగా అయితే ఎక్కువ కాలం అయినట్టు. ఓన్లీ గడ్డు కడితే ఇంకా సైడ్ ఎఫెక్ట్ ఏం రాలేదు, ఉంది. కొంతమందికి ఈటు ఉన్నా కూడా గడ్డు కడుతుంది. ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఒక కొబ్బరి చిప్పు, ఖాళీ కొబ్బరి చిప్పు ఒకటి తీసుకొని అందులో ఉలువలు వేసి నైట్ పోసి వదిలేయాలి. మార్నింగ్ పోయి చూసారంటే పూర్తిగా నల్లగా అయిపోయి ఉంటుంది. ఊరైనా చెక్ చేసి మందు ఉంటే, లేదంటే ఉలువలు ఏం కాదు, తెల్లగా అలాగే ఉంటాయి, ఎలా వేసామో అలాగే ఉంటాయి. ఇది కన్ఫర్మ్ అయింది అంటే ఏదైనా ఆదివారం రోజు ఒక రోజు చూసుకొని మేక పాలు 1 గ్లాస్ ఎత్తుకొని ఈ మేక మేనాకు ముందే చూసి పెట్టుకో ఉండాలి. పొద్దున్నే పోయి దీన్ని ఏరు అలా లోడితే ఒక అంత గడ్డ ఉంటుంది, ఒక గడ్డ, దీని ఆకు ఒకటి, ఇంతే, ఒకే ఆకు, అదే ఎక్కువ. మళ్ళీ ఆ గడ్డ ఆకు వేసి బాగా నూరి
ఆ మేకపాల్లో కలిపి పొద్దున్నే తాగేసినారంటే వెంటనే ఎట్లా మందున్నా వచ్చి అట్లే పడిపోతుంది. కొంతమందికి దేంతో పెట్టారో ఆ ఐటెంతో సహా వచ్చి పడుతుంది. అంత బ్రహ్మాండంగా ఈ మూలిక అనేది పనిచేస్తుంది. దానివల్ల ఇలాంటి సమస్యలు ఎవరుకున్నా ఖచ్చితంగా దీన్ని వాడుకోవచ్చు. మందు కడుపులో ఏడు ఉంది, మొలకలు వచ్చింది, కొంతమందికి ఎంటికలు వచ్చింది, ఏర్లు కూడా దిగేసింది అని చెప్పి ఆ మందు అయినా కూడా వెళ్ళిపోద్ది. ఓకే, సో చూసారు కదా, మరుగు మందు విరుగుడు. సో ఎటువంటి మరుగు మందు ఎన్ని సంవత్సరాల నుంచి మన కడుపులో ఉన్నా కూడా క్షణాల్లో ఆ గడ్డ కట్టి ఉన్నా కూడా మొత్తం క్లియర్గా మొత్తం బయటికి కక్కిస్తుందట. మరి ఎవరైనా అటువంటి సమస్యతో ఉంటే మాత్రం సో ఈ యొక్క మేకమేన ఆకు మనకు అడవిలో దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. సో మీకు తెలియకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురూజీకి కాల్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్ మీకు ఇస్తారు. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా ఆయన సంప్రదించవచ్చు. లేదు మేము చాలా దూరంలో ఉంటాము రాలేమంటే డైరెక్ట్గా ఫోన్ చేసి మరి మాకు ఈ మెడిసిన్ కావాలి అనుకుంటే అదే నెంబర్కి కాల్ చేసి మాకు డెలివరీ చేయంటే మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ చేస్తారు. ఇది చాలా తక్కువ ప్రైజే ఉంటుంది. ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి మీరు పే చేస్తే నేరుగా మీ ఇంటికే వాళ్ళు కొరియర్ చేసేస్తారు. సో ఆలస్యం చేయకుండా అటువంటి ఇబ్బంది ఎవరికైనా ఉంటే మాత్రం గురూజీని సంప్రదించండి. నిజంగా చాలా చక్కటి అద్భుతమైన ఒక నిజంగా దివ్య ఔషధాన్ని మీరు పరిచయం చేశారు. సూపర్, నిజంగా థ్యాంక్ యూ. ధన్యవాదాలు.